అభీష్ట సిద్ధిరస్తు. తథాస్తు. జయతు జయతు కృష్ణ. మరి నేను వచ్చిన పని సానుకూలమగునట్లు అనుజ్ఞ. నారాయణ నారాయణ. నళిని, ఆ కపటముని మళ్ళీ ఇక్కడికి ఎందుకు దాపరించాడు? దయచేయమను. స్వామి, వెంటనే వెళ్ళిపోండి. ఆ ఇంటి మీద కాకి, ఇంటి మీద వ్రాలరాదు. ఓసి అక్కుపక్షి, నేను కాకిని కాదు, నారద మహర్షిని. సత్యాదేవి, నీవు గమనించలేదు గాని నేను ముందు వచ్చినది నీ ఇంటికే. ఎందుకో సెలవిస్తారా అండి? ఎందుక? త్రిలోకాల్లో గల సుప్రసిద్ధులందరినీ చూచి రావటం నా ఆచారం. వారికి కలహాలు పెట్టడం వ్యాపారం. అవునా అండి? హక్కుపక్షి, అతి తెలివి కట్టిపెట్టు. సత్యాదేవి, శమంతకమణితో నీవు జగదేక శ్రీమంతురాలవైనావు. సత్యావిధేయుడని శ్రీకృష్ణుని బిరుదు సుప్రసిద్ధమైంది. నీ ప్రణయ జీవిత వైభవాన్ని కళ్ళారా చూసి ఆనందించిపోదామని వచ్చాను. నా ప్రణయ వైభవం చూచినారుగా. ప్రాణేశ్వరునిచే వంచితునైనాను, సపత్నులలో చులకనైనాను. అభిమానంతో దహించుకుపోతున్నాను. చెప్పవలనా తల్లి? అక్కడ తంతు చూచే వచ్చానుగా. నేడు నీకు బాగా గర్వభంగమైనదని, పట్టపుదేమిదే పైచేయి అని, శ్రీకృష్ణుల వారిని గట్టిగా ఆకట్టి కట్టివేసుకున్నామని నీ సవతులందరూ ఒకే వెకవెకలు పకపకలు. నారాయణ నారాయణ, నీవు ఒట్టి అమాయకురాలివి. ఎలా నెక్కుకొస్తావో ఏమో. మునీంద్ర, ఈ ఆపదలో మీరే నా కాప్తులు. దయచేయండి మునీంద్ర, దయచేయండి. నారాయణ, ఇక మీ సహాయమే నాకు శరణం. నా సహాయమా? అయ్యారే, దంపతుల ప్రేమ జంజాటంలో బ్రహ్మచారిని నేనేం చెయ్యగలను తల్లి? అలా అనకండి మునీంద్ర. మీరు త్రిలోక సంచారులు, త్రికాల వేదులు, అన్నిటిని మించి నాపై అభిమానం కలవారు. మీరే ఏదైనా ఉపాయం బోధించాలి. ఉపాయమా? దేనికి తల్లి? మునీంద్ర, నా ప్రాణేశ్వరుని మనోనైజం అంతు చిక్కటం లేదు. ఈ నిమిషాన సత్యావిజేయుడు, మరో నిమిషాన పరాధీనుడు. ఈ అంతరాయాలు భంగపాట్లు భరించలేను. వారికి నేనే ఏకైక ప్రేమాస్పదను కావాలి. ఆ సాధనకు ఏదైనా ఉపదేశించండి. ఏదైనానా? అదే, ఏ మంత్రమో. మంత్రమా? లేకుంటే తంత్రమైన. నారాయణ నారాయణ, మంత్రాలు తంత్రాలు నాకేం వస్తాయి తల్లి? పోని మరేదైనా. మరేదైనా అంటే తల్లి, ఉంది ఉంది. ఏమిటి ఏమిటి మునీశ్వర? అది నీవు చేయగలవా అని. ఏమిటి నారదముని, నేను చెయ్యలేనిది ఒకటి ఉండదా? కానీ నీవు చేస్తావా అని. నా లక్ష్యాన్ని సాధించగలది ఏదైనా చేస్తాను. సరే తల్లి, నీ మక్కువ తీర్చే వ్రతం, నిక్షేపమైన వ్రతం, భర్తృదాన వ్రతం అని. ఏమని ఏమని? అదే తల్లి, భర్తృదాన వ్రతం. అచ్చారే, సోమవార వ్రతం, మంగళవార వ్రతం, సత్యనారాయణ వ్రతం చేశాం గాని ఈ వ్రతం పేరైనా వినలేదే. నువ్వెంత, నీ మిడిమిడి జ్ఞానం ఎంత? అక్కు పక్షి. మునీంద్ర మునీంద్ర, మీరు ఆగ్రహించకండి. ఏవే నీ వధురాకు? మహర్షి, భర్తనే దానము చేసిన తర్వాత మిగులున్నదేమి? ఫలితమే తల్లి, చెప్తున్నానుగా. ఈ వ్రతం ఋషి ప్రోక్తం. పూర్వం లక్ష్మీ, సరస్వతి, మహేశ్వరి ఈ వ్రతం చేశారు. భర్తలు సదా వశవర్తులై ఉండునట్లు చేసుకున్నారు. అయితే నేను ఆ వ్రతాన్ని తప్పక ఆచరిస్తాను. తొందరపడకు తల్లి, ముందు వ్రత విధానాన్ని విని ఒక నిర్ణయానికి రా. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.